హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ 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 త్రిదండి చినజియార్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభ్ 2026 మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రధాన వేదికపై శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 55 నుంచి 72 దివ్య దేశములలో దివ్య దేశాధీశులకు 18 గరుడ వాహన సేవలు అత్యద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. సమతా కుంభ్ 2026లో భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి గరుడ సేవలను తిలకించి భక్తి పారవస్యం పొందారు. స్వామి హెచ్చరిగా ఈవేళ దివ్య దేశాల్లో ఆ పిల్లవాణ్ణి అతనికి ప్రత్యేకించి ఈ ఏకాదశి నాడు శ్రీరంగ పురోహితుడుగా ఇతడు ఉండాలి అని అతన్ని నియమించి ఈ కైసిక ఏకాదశి అని ఏ రోజైతే ఉందో ఆ రోజు భగవంతుడి యొక్క సన్నిధానంలో భగవంతుడిని మంటపంలోకి తీసుకొచ్చి ఇగో ఇప్పుడు ఇక్కడే ఈ మంటపంలోకి భగవంతుడిని వేంచేపు చేసినట్టే ఆయన ముందర కూర్చుని ఒక్కొక్క అధ్యాయాన్ని భగవంతుడికి వినిపించాలి. ఒక్కొక్క అధ్యాయాన్ని వినిపించినప్పుడు ఒక్కొక్క శాలువ ఆ పరాశర భట్టర్ వారికి కప్పాలి. అధ్యాయాలన్నీ పూర్తయిన తరువాత తెల్లవారుతుంది. రాత్రి ఆరంభం చేస్తే అది తెల్లవారుతుందండి. ఆ పని పూర్తయ్యేటప్పటికి అది తెల్లవారిన తర్వాత ఆయన్ని భగవంతుణ్ణి ఏ వాహనం మీదైతే కూర్చోపెట్టుకొని ఎవరైతే మోసుకుంటూ వెడతారో శ్రీపాత్తాంగులు అంటారు వాళ్ళని, ఆ శ్రీపాత్తాంగులు ఆ భగవద్వాహనం మీద ఈ పరాశర భట్టర్ వారిని కూడా కూర్చోపెట్టుకుని వారిని తీసుకుని వారి గృహం దగ్గర దింపాలి. ఇది ఒక మర్యాద, ఇది ఒక కట్టడి. ఈ కట్టడిని రామానుజుల వారు ఏర్పాటు చేశారండి. ఎవరి కథ చదువుతారు దేవుడి ముందర? మాలదాసరి కథ చదువుతారు. అది చదివినందుకు పరాశర భట్టర్ వారికి తన వాహనం మీద కూర్చోపెట్టి వారింటికి ఆ శ్రీపాత్తాంగులైనటువంటి స్వాములు తీసుకువెళ్ళి దింపేటటువంటి ఒక మర్యాదని ఏర్పాటు చేశారండి రామానుజుల వారు. ఆలోచించాలి, రామానుజుల వారి యొక్క హృదయం ఎంత విశాలమైనదో. భగవంతుడు హృదయం విశాలం, అది ఎప్పుడో చరిత్ర. కానీ దాన్ని ఆధారం చేసుకుని రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి ఆ కట్టడి ఉందే, ఆ వ్యవస్థ, దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఈవేళకి కూడా జరిగేటట్లుగా ఏర్పాటు చేశారండి. ఆవేళ 1000 ఏళ్ల క్రితం అది అక్కడ ఆలయంలో శ్రీరంగంలో వారు ఏర్పాటు చేసిన అన్ని దివ్య దేశాల్లోనూ కూడా జరుగుతుంది. కైసిక ఏకాదశి నాడు ఆ కైసిక పురాణాన్ని, దాని కైసిక పురాణం అని పేరు పెట్టారు దాన్ని, ఆ కైసిక పురాణాన్ని పఠనం చేసి ఆ చదివినటువంటి వాళ్ళకి ఆ శాలువలతోటి సత్కారం చేసి మర్యాద చేస్తుంటారు. ఇవాల్టికి కూడా జరుగుతుందండి ఇది. రామానుజుల వారి యొక్క సమతా దృష్టికి బహుశా మనం సమత అని probably this is an understatement what we call with regard to the quality of Ramanujacharya Swami. It's not just samata drishti, it is beyond that. ఒక బ్రాహ్మణోత్తముడు ఒక మాలదాసరి కథ చదివినందుకు అతడికి భగవంతుడు తన ఆసనం మీద కూర్చోపెట్టి తన వాహనాన్ని మోసే వాళ్ళ చేత మోయించి గృహానికి డ్రాప్ చేస్తున్నాడంటే వాట్ ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇట్ ఈజ్.
భగవంతుడు తనకంటే అది చదివిన వ్యక్తికి మర్యాదనిస్తున్నాడు ఆయన. ఇది రామానుజుల వారు చేసినటువంటి వ్యవస్థ అండి. తిరుక్కురుంగొడి క్షేత్రం ఆ ఇతిహాసానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. దానికి ముందు మరొక సంఘటన జరిగింది అదే ఊరులో. ఆ తిరుక్కురుంగుడి క్షేత్రానికి కాస్త పక్కనే కేరళ దివ్య దేశాలు ఉన్నాయి. అక్కడ తిరువనంతపురం ఉంది, కొంత దగ్గరలోనే ఇంకా కేరళ దివ్య దేశాలు అన్నీ ఉన్నాయి. సుమారు 13 దివ్య దేశాలు ఉన్నాయి అక్కడ. వాటన్నిటినీ దర్శించి రామానుజాచార్యుల వారు తిరుక్కురుంగుడికి చేరారు. ఆ తిరుక్కురుంగుడికి చేరినప్పుడు వారు అక్కడ ఏదో ఒక రాత్రి చేరారు, విశ్రమించారు. వారితో పాటు వడుగనంబి అనేటటువంటి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ప్రొద్దున్నే వారు స్నానమాడి వారు బొట్టు పెట్టుకోవడానికి వారికి ఉండేటువంటి బొట్టు పెట్టి ఉంటుంది కదా, అది ఆ వడుగనంబి అనేది పట్టుకొచ్చి దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాడు. సరే వీరు అది పెట్టుకోవడానికి వడుగా వడుగా అని పిలిచారటండి. పిలిస్తే ఓ పిల్లవాడు ఆ వడుగనంబి ఆయన వచ్చాడు. సరే బొట్టు పెట్టి గట్రా పెట్టాడు ఆయన. రామానుజుల వారు తిరువణికాపు చేసుకున్న తర్వాత, బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ చేతిలో మిగిలినటువంటి తిరుమణి ఉంటుంది కదా, దాంతో ఆ వడుగనంబికి బొట్టు పెట్టారు. ఆయన పెట్టించుకున్నాడు ఆయన.